ఆధ్యాత్మికతకు సంబంధించినది. మేడారంలో మినీ జాతర షురు, ఘనంగా మండమెలిగే పండుగ. గద్దెల వద్ద అలికి ముగ్గులు వేసిన ఆడబిడ్డలు, దిష్టి తోరణాలు, ద్వారబంధనం కట్టిన పూజారులు, డోలు వాయిద్యాలు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు. గద్దెల వద్ద ఆదివాసీ పూజారుల జాగారం. భారీగా తరలి వచ్చిన భక్తులు, బంగారంతో మొక్కులు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న జాతర. సో ఏదైతే తెలంగాణలో మనకి తెలంగాణలో చూసుకుంటే కనుక మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ అమ్మవారి జాతరకైతే కనుక విశిష్ట స్థానం ఉంది. చాలామంది భక్తులు అంటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా చాలామంది వచ్చి అమ్మవార్లకి బంగారంతో వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ బంగారము అంటే కనుక బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. సో బెల్లం సమర్పించి వాళ్ళ మొక్కులు అయితే కనుక తీర్చుకుంటారు. సో ఈ 4 రోజులు జరుగుతున్న ఈ మేడారం సమ్మక్క సారలమ్మ వారి జాతర అయితే కనుక 15వ తేదీతో అయితే కనుక ముగుస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. అలాగే ఘనంగా అక్కడైతే కనుక ఏర్పాట్లు చేశారు మేడారంలో. సో ఎందుకంటే కనుక ప్రజలు అధిక సంఖ్యలో, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి దాని తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ ఏదైతే అమ్మవార్ల సమ్మక్క సారలమ్మ వారి గద్దె ఉందో అక్కడ కూడా చక్కగా అలంకరించడము, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పేసి ఇచ్చారండి.